వీరేంద్ర యాదవ్ గారు, సో నిజానికి ఇది ఒక కఠినమైన నిర్ణయం. ఎందుకంటే ఇది చాలా దీని మీద మీటింగులు పెట్టుకొని అది చేసి ఇది చేసి నిజానికి యాత్రనే పోస్ట్పోన్ చేద్దాం, పక్కన పెడదాం అనుకున్న తరుణం నుంచి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి వరకు వచ్చింది. అంటే అసలు ఆ యాత్ర వద్దు, అక్కడ గొడవలు జరుగుతాయి అనే దగ్గర నుంచి ఈరోజు ఈ సాత్విక ఆహారం విషయంలో బోర్డులు తగిలించాలి అని. సో ఏమిటి ఈ నిర్ణయం, ఏమిటి దీని వెనక ఎందుకు ఇంత రాద్ధాంతం అంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. మరి ఏదైతే ఈరోజు టాపిక్ లో కన్వర్ యాత్ర అని ఏదైతే విధంగా మనం మాట్లాడుతున్నామో, ఈ కన్వర్ యాత్ర, శబరి యాత్ర, వైష్ణోదేవి యాత్ర, మరి అట్లాగే అనేక రకాల, ఇప్పుడు అట్లాగే శ్రీశైలం గురించి అక్కడి నుంచి కూడా ఎంతో మంది శివభక్తులు యాత్ర చేస్తారు. అయితే మన హిందూ యాత్రలు వచ్చేటప్పుడే అందరికి ఇబ్బంది వస్తుంది, అప్పుడే అందరికి ఎక్కడ లేని నొప్పులు వస్తాయి. నాకు ఒకటే నేను చెప్తున్నాను, అక్కడ శబ్దం మాకు డిస్టర్బెన్స్ వస్తుందండి. ఈ యాత్రలు చేసేటప్పుడు భక్తులు ఎంతో నిష్ఠతో దీక్ష తీసుకొని, ఒక 40 రోజులతో పాటు దీక్ష తీసుకొని భక్తితో వారి ఇంటి నుంచి బయలుదేరి మరి స్వామివారి సన్నిధికి చేరి దారిలో అనేక రకమైన వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ అక్కడ కూడా ఇంట్లో ఏ విధంగా 40 దినాలు దీక్షతో ఎంత పవిత్రంగా ఏ విధంగా చేసుకుంటారో బయటికి వచ్చినప్పుడు అదే పవిత్రం ఉండాలనే ఆలోచనతో ఈ భక్తులు వాళ్ళు వెళ్తారు. ఆ టైంలో కావాలని కొన్ని శక్తులు కానీ లేకపోతే కొంతమంది వారి బిజినెస్ చర్యలో మరి ఈ రకమైన వారి దీక్షని భంగం కలిగించే విధానంగా ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నాలు జరుగుతున్నాయి, గతంలో జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మరి ఇంకొకటి, రీసెంట్ గా అనేక కోణాలలో మరి కొంతమంది వ్యక్తులు వారి బిజినెస్ ల కోసం కానీ వారి జిహాదీల కోసం కానీ పేర్లు మార్చుకొని మరి బిజినెస్లు చేస్తున్నారు. అట్లాగే ఇంకా వారు అనేక రకంగా ఈ భక్తులని హేళన కూడా చేయడం జరుగుతున్నది. మొన్న ఈ కేదార్నాథ్లో గుర్రాలపై ఏ భక్తులైతే వెళ్తుంటారో ఆ భక్తులని దింపి మరి కొట్టడం జరిగింది. వారు ఇచ్చే డబ్బులతో బతుకుతున్నారు, వాళ్ళ యాత్రలో వీళ్ళు ఇచ్చేసి డబ్బులు సంపాదించుకొని వాళ్ళ జీవనాధారం చేస్తున్నారు. అటువంటిది భక్తులనే కొట్టడం జరుగుతుంది. అంటే వీరికి ఒక్కటే, ఎక్కడైతే డబ్బులు వస్తాయో మరి ఉల్టా వాళ్ళపై దౌర్జన్యం కూడా చేస్తున్నారు. ఇక్కడ మరి ఇప్పుడు ఏ విధంగా అయితే అసదుద్దీన్ ఓవైసీ గారు, అట్లనే ఆయన రైటరు జావేద్ అఖ్తర్ గారిని పక్క కూర్చోబెట్టుకున్నారు అసదుద్దీన్ ఓవైసీ గారు. ఎందుకంటే ఎప్పుడు నేనే అసదుద్దీన్ ఓవైసీ నేనే మాట్లాడితే దానికి వాల్యూ లేకుండా పోతుందని జావేద్ అఖ్తర్ కొత్త ముఖాన్ని తీసుకొని కూర్చోబెట్టాడు. జావేద్ అఖ్తర్ అటువంటి వ్యక్తి, మనం ఒక్కసారి గట్టిగా మాట్లాడితే అటువంటి వ్యక్తి ఆయన ఆ కోణంలో రాడు. కానీ అసదుద్దీన్ ఫోర్స్గా తీసుకొని కూర్చోబెట్టాడు నా డౌట్. కానీ ఒకటి, ఈ అసదుద్దీన్ ఓవైసీకి ఏమైనా ఈ కాంట్రవర్సీ చేయడమే తప్ప మరి ఏ విధంగా అయితే రంజాన్ మాసంలో మరి హిందువులు ఏమైనా ఇబ్బంది చేశారా? రంజాన్ మాసంలో వారి పవిత్రను ఏమైనా భంగం చేశారా? కానీ ఈ మా యాత్రలలో ఇప్పుడు ఏదైతే హిందూ యాత్రలో జరుగుతున్నాయో అనేక రకంగా యాత్రలలో మరి అనేక రకాలుగా హలాల్ అనుకుంటూ మరి అక్కడ భోజనంలో కూడా అక్కడే నాన్ వెజ్ వండుతారు, అక్కడే వెజిటేరియన్ కుక్ చేస్తారు. కాబట్టి ఇది చాలా ఇబ్బందికరము. ఎందుకంటే ఏ రకమైతే ఈ 250 కిలోమీటర్ల దూరం అయితే ఈ కన్వర్ యాత్ర జరుగుతుందో అతి శుభ్రంగా శ్రేష్టంగా మరి అన్ని ఏమంటారంటే నియమాలతో జరగాల్సింది. కాబట్టి మరి మన యోగి ఆదిత్యనాథ్ గారు చాలా మంచి ఒక ఆలోచన తీసుకొని ఇటువంటి ఆలోచన చేశారు. ఎందుకంటే వారు దీక్షలో ఉంటారు, వారు ఏదో ధ్యాసలో ఉంటారు. ఆ ధ్యాసలో ఉన్నప్పుడు ఏదో ఆ టైంకి అక్కడ పండో ఫలమో లేదా ఒక భోజన వ్యవస్థను లేదా అల్పాహారం చేయడమో దానికి వెళ్ళినప్పుడు వారు అక్కడ దాంట్లో కొంతమంది అల్లం వెల్లిపాయలు వేస్తారు, మసాలాలు వేస్తారు, మరి అట్లాగే నాన్ వెజ్ చేస్తారు, హలాల్ చేస్తారు. ఇవన్నీ ఈ భక్తులకి పనికిరాదు, వారి పూజకి భంగం అవుతుంది. కాబట్టి ఏ విధంగా అయితే వారు 40 దినాలు ఏ విధంగా దీక్ష చేసుకొని వారి స్వామికి ఆ రోజు సమర్పించడానికి వెళ్తున్నారు,
ఎంతో నిష్ఠతో వెళ్తున్నారు కాబట్టి వారికి ఒక అనుకూలంగా చేయడానికి కోసం ప్రయత్నించినారు యోగి ఆదిత్యనాథ్ గారు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.